లక్, హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్. మరి ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము హౌ వుడ్ వీ హ్యావ్ సీన్ యూ? Oh, I would have been in US working in a big company as a software engineer. Wow. Because I worked in Deloitte for almost 10 years as a senior solution advisor. That's nice. SAP లో ఆన్ సైట్ కూడా వచ్చి నేను కపుల్ ఆఫ్ లొకేషన్స్లో పనిచేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ దట్ వాజ్ మై సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దట్ వాజ్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాక్టింగ్ వాజ్ మై సెకండరీ. బట్ ఫర్ మీ దట్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. ఎందుకంటే చెప్పాను కదా సినిమా ఇండస్ట్రీలో ఇట్ వోంట్ బి స్టేబుల్ అని. ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ, నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నాతోనే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఫర్ ద యూనో నాకు కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే, మనం చేసాం సినిమాల్లో కొన్ని రోజులు చేసాము, వర్క్ అవ్వయింది అవ్వలేదు, ఆ టైంలో మనం ఏం రావట్లేదే నాకు ఇది వచ్చి ఇదే చేస్తా అని కాకుండా ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, వర్క్ చేశాను. ఫైనాన్షియల్గా నాకు నా శాలరీతో నేను ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న డబ్బులు కాదు, నేను కష్టపడి 9 hours బిల్లింగ్ చేసి నేను సంపాదించుకున్న నా డబ్బులు, నేను టీవీ షోస్ చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు నేను బ్యాకప్గా పెట్టుకొని ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ యాక్టర్ నౌ. So that is my backup plan. But yeah, as you're asking me, if I am not an actor, what I would have been ante software engineer. Yeah, but ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే ఆఫీస్ నుంచి నాకు యూఎస్లో ఆఫర్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే నీకు డాలర్స్లో సంపాదించుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డింట్ ఎక్సైట్ మీ. యాక్టింగ్ ఎక్సైట్స్ మీ, మూవీస్ ఎక్సైట్స్ మీ. యా. And now we have heard that your upcoming project as a director, it will be coming soon in OTT. Right. What else? What are the other plans other than that? నేను యాక్చువల్గా యాక్టింగ్ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా ఖాళీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటుంటానండి. టైం వేస్ట్ చేయడం ఎందుకు, లైక్ యూనో నాకు ఆఫర్స్ రాలేవని దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉండకంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తున్న టైంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ఆహా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇలా స్క్రిప్ట్ ఒకటి ఉంది అంటే ఓకే దెన్ బాగుంది ఇది, బట్ మీరు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ అంటే కష్టం అవుతుంది కదా, ఎలా చేద్దామంటే అప్పుడు ఐ సెడ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్, విల్ హ్యావ్ అనదర్ యాక్టర్. ఆ స్టోరీకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది రాజ్ తరుణ్. అందుకని సో వీ హ్యావ్ టేకెన్ రాజ్ తరుణ్ గారు అండ్ వీ నరేటెడ్ ద స్టోరీ, హీ లైక్డ్ ఇట్. మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. వెరీ సూన్ ఇట్ విల్ బి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ అదర్ దెన్ దట్ నేను ఇది చేస్తున్న ప్రాసెస్లో మా ఫ్రెండ్ ఒకతను రాసుకున్న స్టోరీకి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు నౌ వీ డిసైడెడ్ దట్ ఓకే ఐ యాక్ట్ అండ్ హీ విల్ డైరెక్ట్ ఇట్. That's nice. సో వెన్ ఐ ఆమ్ యాక్టింగ్ హీ ఈస్ డైరెక్టింగ్, and if I am directing, someone else is acting. That's nice. So you'll be coming into a lead position now. Yes, I'm doing a lead character in that. Yeah. So it's a different type of story. కొంచెం అదిరే అభి జబర్దస్త్ కామెడీ అన్నీ కాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ విత్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కల్ట్ దాంట్లో ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే రెగ్యులర్గా ఆల్రెడీ కామెడీలో 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు జబర్దస్త్లో మమ్మల్ని, సేమ్ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా ఇద్దామని ట్రై చేస్తున్నాం. సో బోత్ థింగ్స్ అండి, ఒకటి యాక్టింగ్ రెడీగా ఉంది చేయడానికి అండ్ డైరెక్షన్ చేస్తున్న మూవీ రిలీజ్కి రెడీగా ఉంది.